ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో సైలెంట్ గా సమీకరణాలు మారుతున్నాయి. మంత్రి పదవికి అకస్మాత్తుగా కొనిదెల నాగబాబు పేరు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరికొందరికి మంత్రిగా అవకాశం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది. అందుకు సవాలక్ష కారణాలు కూడా ఉన్నాయనే చెప్పాలి. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు నాగబాబు రూపంలో 4వ మంత్రి పదవి దక్కుతోంది. 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ మాటేమిటన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. బీజేపీకి ఇప్పుడు ఒకే ఒక మంత్రి ఉన్నారు. ఆ పార్టీకి చెందిన సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖను చూస్తున్నారు. అయితే 3 పార్టీలు సమానంగా బలపడుతున్నాయని, ప్రభుత్వ నిర్వహణలో 3 పార్టీలకు సమాన భాగస్వామ్యం ఉండాలని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకరికే పరిమితం చేశారు. దాని మీద విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఎక్కడైనా సీట్లు పెరిగితే పదవులు వస్తాయి, ఏపీలో బీజేపీ పెరిగినా పదవులైతే రాకపోగా తగ్గిపోయాయి అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని, అది తనకే రావాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. పైగా మంత్రి పదవులు ఇతర విషయాల్లో బీజేపీకి అసంతృప్తి ఉన్నట్లుగా నర్మగర్భంగా ఆయన సన్నాయి నొక్కులు నొక్కారు. ఏపీలో క్షత్రియులకు మంత్రి పదవులు లేనందున ఆ కోటాలో తనకు రావచ్చన్నట్లుగా విష్ణుకుమార్ రాజు గాలం వేస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఏపీ మంత్రివర్గంలో ఒక పదవి మాత్రమే ఖాళీ ఉంది. అది నాగబాబుకు ఇవ్వబోతున్నారు. కొత్తగా ఎవరికైనా ఇవ్వాలంటే ఇప్పుడున్న వారిలో ఒకరిద్దరిని తొలగించాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ క్రమంలో కూటమి నేతల మధ్య కొంత చర్చ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కొందరు మంత్రుల పనితీరు సరిగ్గా లేదంటూ చంద్రబాబు ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగానే దీనిపై కామెంట్స్ చేశారు. ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తీరుపై చంద్రబాబు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సుభాష్ సొంత నియోజకవర్గమైన రామచంద్రాపురం కంటే పక్కనే ఉన్న అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు జిల్లా స్థాయిలో జరిగే సమీక్షా సమావేశాలు కానీ ఇతర కీలక సమావేశాలకు సుభాష్ గైర్హాజరవుతున్నారనే విమర్శలు ఇటీవలి కాలంలో వ్యక్తమవుతున్నాయి. రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తుల ఏలుబడిలోనే కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మరో బెర్త్ కేటాయించాల్సి వస్తే సుభాష్ ను సాగనంపటం ఖాయమని టీడీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. మరోపక్క హోం మంత్రిత్వ శాఖ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 పర్యాయాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో మంత్రి అనిత స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారన్న చర్చ కూడా ఊపందుకుంది. ఇంకెన్ని మార్పులుంటాయో చూడాలి మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.